చేంజర్గా తయారవుతుంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికే ప్రణాళిక తయారు చేస్తున్నా. నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది. ఎవరికి లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు. రాజకీయాలు నన్ను గౌరవించారు. అలాంటి గౌరవించిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండ్ ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా అనుభవం మీకు పనిచేయాలి. మీ జీవితాల్లో వెలుగు రావాలి. అందుకే నేను ఆలోచిస్తున్నాను. నేను ఇంత మునుపు చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి నేను చేయబోయే పనులు మల్టిప్లైర్ ఎఫెక్ట్లో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ చెప్తున్నా. సంక్షేమాన్ని ఇస్తాను, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. మీరు శాశ్వతంగా నన్ను గుర్తుపెట్టుకునేట్టుగా మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి ఈ సభలో హామీ ఇస్తున్నా. అందుకే మీరు చూసినప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రాయలసీమకి లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఒక హబ్బుగా తయారు చేసి హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, అదే సమయంలో డిఫెన్స్ కానీ, ఇంకో పక్క ఏరోస్పేస్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఈరోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడూ రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సాధించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్టులు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు, 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా 900 మెగావాట్లు, 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చూస్తే విండ్ పవర్ అయితే గ్రీన్కో కానీ, ఇండోసల్ కానీ, ఎకరాన్ కానీ, ఏబీసీ అన్నీ కూడా చూస్తే 2,248 మెగావాట్లు వస్తాయి. పంప్డ్ ఎనర్జీ మొత్తం గ్రీన్కో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు 1,680, 1,050 ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని జయరాజ్ ఇస్పాస్ అయితే ఈ 2,000 కోట్లు కాకుండా ఇంకా 3,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కావలసిన నీళ్లు, రైల్వే ట్రాక్ కావాలన్నారు. ఓర్వకల్లుకి రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది కూడా చేస్తాం. ఇంకో పక్కన వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా ఇక్కడికి నేను వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు అడిగారు. ఆ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్, రిలయబుల్ సోర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ రావాలి. పాండ్యం నియోజకవర్గానికి సంబంధించి 13 డివిజన్లు, 16 డివిజన్లు, ఈ యొక్క కర్నూలు కార్పొరేషన్లు ఉన్నాయి. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా శాశ్వత పరిష్కారం అష్యూర్డ్ వాటర్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా నారాయణ గారు ఆ పని చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ రోడ్లు ఇవన్నీ అడిగారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా
50 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 16 వార్డుల్లో ఖర్చు పెట్టడానికి శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 4 లైనింగ్ రోడ్డు వచ్చి నంద్యాల నుంచి కర్నూలు వరకు సఫా కాలేజ్ వరకు అడిగారు. అది కూడా ఆదేశాలు ఇస్తా, దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా నేను పిలిచింది, నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంటాను. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, డాక్రా సంఘాలు నేనే పెట్టానని చెప్పా, జన్మభూమి నేనే పెట్టా, అదే మరి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం, అదే మరి నీరు చెట్టు తీసుకొచ్చి భూగర్భ జలాలు పెంచే పరిస్థితి వస్తే కరువు జిల్లాగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో మే నెలలో వరదలు వస్తున్నాయంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు అనంతపురం జిల్లాలో ఏదైతే భూగర్భ జలాల యొక్క బాగా పెరిగాయి, పైకి వచ్చాయి అంటే ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు మనం చేసిన ప్రణాళికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈరోజు నేను కొత్త ప్రణాళిక శ్రీకారం చుట్టాను. ఆ కొత్త ప్రణాళిక మీరు చూస్తే P4. ఇక్కడనే పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారు, విద్యా సంస్థలు కానీ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు. అదే మరిగా ఇక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి, పేదవాళ్ళు. నేను ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదవారంతా కూడా కొన్ని పరిస్థితుల వల్ల పేదవాళ్ళుగా మిగిలిపోయారు. అందులో కొంతమంది మాత్రం వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మనం చూస్తే అంబేద్కర్ గారు, ఆయన కూడా పేద కుటుంబంలో, ఎస్సీ కుటుంబంలో పుట్టాడు. 14 మంది సంతానం. ఆ రోజు ఆయన మేధావిని గుర్తించి బరోడా మహారాజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు సహాయం చేశాడు. ఆ తర్వాత లండన్కు పోవాలంటే $12 లండన్లో డబ్బులు ఇచ్చాడు. ఆయన చదువుకున్నాడు, మేధావయ్యాడు, రాజ్యాంగం రాశాడు. ఈరోజు మనం చూస్తే ఆయన రచించిన రాజ్యాంగ ఫలితాల్ని భారతదేశం మొత్తం ఎంజాయ్ చేస్తున్నాయంటే అది ఆయన చూపించిన చొరవ, ఆయనకుండే మేధోశక్తి. అబ్దుల్ కలాం ఉన్నాడు, మీరు చూశారు. నేను కూడా ఆయన ఎంపిక దోహదం చేశాను. ఆయన చిన్నప్పుడు పేద కుటుంబంలో పుట్టాడు. మదురైలో ఒక అయ్యంగారు అయితే ఆయన దగ్గర చేర్చి శిష్యుడుగా చేర్చుకొని పూర్తిగా సహకరించాడు. ఆయన భారతదేశ అధ్యక్షుడిగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక భారతరత్న అవార్డు వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేశాడు. అందుకే కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి, ఆ అవకాశాలు ఉపయోగించుకుంటాం. కొంతమందికి అవకాశాలు వచ్చినా ఆ సమయంలో ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక ఎన్టీ రామారావు గారిని చూసిన, ఒక నరేంద్ర మోడీ గారిని చూసిన, నన్ను చూసిన, మేము కూడా సాధారణ కుటుంబంలో పుట్టాం. నేను కూడా 8 కిలోమీటర్లు నడిచి హై స్కూల్లో చదువుకున్నానంటే అది నా జీవిత చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచిస్తున్నాను, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, దానివల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది, సంపద సృష్టించబడింది. ఒక రోడ్ వేశారు, దాని మీద టోల్ కడుతున్నారు, లేకుంటే ఒక సెల్ ఫోన్లు పెట్టి